టైలరింగ్ చేసే వాళ్ళైతే వీడియో అసలు స్కిప్ చేయొద్దు. అలాగే మీ బ్లౌజెస్ మీరు కట్ చేసి స్టిచ్ చేసుకున్నా సరే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఏదైనా బ్లౌజ్ కట్ చేయాలి అంటే మెయిన్ లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ముందు లైనింగ్ పీస్ కట్ చేసి తర్వాత బ్లౌజ్ పీస్ కట్ చేస్తాం కదా. సో మన బ్లౌజ్ అయినా కస్టమర్ బ్లౌజ్ అయినా సరే వాళ్ళు ఏదైనా మోడల్ పెట్టమన్నారు అంటే వాళ్ళు ఇచ్చే బ్లౌజ్ పీస్ 1 మీటర్ ఉందా 80 సెంటీమీటర్స్ ఉందా అనేది మనం ముందుగా చెక్ చేసుకోవాలి. లేకపోతే తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది సరిపోదు. సో అందుకోసం మనం ముందుగానే లైనింగ్ పీసెస్ కట్ చేసి పెట్టుకుంటాము. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, సో హ్యాండ్స్ మోడల్ ఏవైతే అవి ఫ్రంట్ పార్ట్ ఇవి మనం లైనింగ్ పీస్ కట్ చేసుకున్న వాటన్నింటినీ కూడా ఇలా మెయిన్ బ్లౌజ్ పీస్ పైన పెట్టి కరెక్ట్గా క్లాత్ సరిపోయిందా లేదా, మనం అడ్జస్ట్ చేయగలమా, పీసెస్ ఏమైనా జాయిన్ చేయగలమా అని మనం అనుకొని తర్వాత ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా ఈజీగా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంక ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కట్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్గా మనకి ఎంత ఉందో లైనింగ్ పీస్ అంతే కట్ చేయకూడదు. ఒక ½ ఇంచ్ మార్జిన్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.